ఇక జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన లభిస్తుందన్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, కార్పొరేటర్ మహేష్ యాదవ్. మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా ఎల్లారెడ్డిగూడలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పనున్నారని తేల్చి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ మద్దతుగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇదే అంశానికి వారితో మాట్లాడే ప్రయత్నం. సార్, బీఆర్ఎస్ ప్రచారం ఎలా కొనసాగుతుంది మీ నియోజకవర్గం? మీరు చూస్తున్నారు కదండి, మేము ఉదయం సబితమ్మ గారితో, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారితో, ఇక్కడ స్థానిక మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారితో, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులతో మేము ఓట్లు అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు చిన్న అంటే ఏదైతే ఫుట్పాత్ పైన బిజినెస్ చేసుకుంటారో వాళ్ళైతే పూర్తి మద్దతు బీఆర్ఎస్ కుటుంబానికి, మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉంటామంటని చెప్పి వాళ్ళే చెప్తారు. ఎందుకంటే హైడ్రా పేరుతోటి వాళ్ళు రాత్రి తొలగించారు. మళ్ళీ ఉదయం పూట వచ్చి మీరు ఇన్ని పైసలు ఇచ్చేసుకోండి, అన్ని పైసలు ఇచ్చుకోండి, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక్కడ మాజీ కార్పొరేటర్ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయారో వాళ్ళైతే అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పి ప్రజలు వాళ్ళపైన ఆక్రోశంతో ఉన్నారు. వాళ్ళ స్పందన ఎట్లుందంటే కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు వస్తేనే మా బతుకులు బాగుపడతాయి. ముఖ్యంగా ఫ్రీ బస్ అని చెప్పారు, కానీ మగపిల్లల దగ్గరికి డబుల్ పైసలు వసూలు చేసేసి వీళ్ళ ఫ్రీ బస్ కూడా వేస్ట్ అనే కాడికి తీసుకొచ్చేసారు. ప్రజలు ఆక్రోశంతో ఉన్నారు. మాగంటి సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. మీరు కూడా ప్రజల స్పందన చూడండి, ఖచ్చితంగా భారీ మెజార్టీతో మేము విజయం సాధిస్తాం. ఎల్లారెడ్డి కూడా మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇక్కడ ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన? ఇక్కడ ప్రజలు అంటే మేము సిటీ పాపులేషన్ లా మేము ఎంతవరకు ప్రచారం చేయగలుగుతాం అంటే వాళ్ళు ఖాళీ కండువా చూసే స్పందిస్తున్నారు. నాకు తెలిసి అయితే ఈ కార్పొరేటర్ పదవిలో ఏదైతే 37 పోలింగ్ బూతులు ఉన్నాయో ఈ 37 పోలింగ్ బూతుల్లో దాదాపు ఒక 5-6 వేల లీడ్ ఇక్కడనే వస్తాడని చెప్పి మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు 22 నెలల కాలంలో అన్ని కూలగొట్టుడు వసూలు చేసుడు తప్పించి ఒక్కటి కూడా మంచి పనులు చేసిరనే ఒక టాపిక్ కూడా లేదు. ఫ్రీ బస్ అంటే కొంతమంది సంతోషపడరు, కానీ ఇప్పుడు డబుల్ ఛార్జీలు వసూలు చేసే వరకు వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ ఏంది, మళ్ళీ డబుల్ ఛార్జీలు ఏంది అంటే మాకు ఫ్రీగా ఇచ్చి మా భర్తల దగ్గర జోబులకి గుంజుకుంటారు అనే ఫీల్ అవుతున్నారండి వాళ్ళు. అంటే ప్రజల నుంచి ముఖ్యంగా 6 గ్యారంటీల పైన ప్రజల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాన్ని మీరు ఎట్లా? ప్రజలు చాలా అవగాహనతో ఉన్నారు. మేము ఆ గ్యారంటీ కార్డు తీసుకొని పోతే వాళ్ళు ఫస్ట్ చెప్తున్నారు మాకు 22 నెలల నుంచి 2,044,000 మాకు బాకీ ఉన్నారు పెన్షన్ది. ఆ 2,500 దగ్గర 50,000 చిల్లర బాకీ ఉన్నారంటే వాళ్ళే ముందరకు వచ్చి చెప్తున్నారంటే మేము ఏదో చాలా కష్టపడాలనుకున్నాం, కానీ చాలా సునాయాసంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం. కేసీఆర్ గారి అడుగుజాడల్లో, కేటీఆర్ గారి అడుగుజాడల్లో హైదరాబాద్ ను ఇంతకు ముందు ఎలాగైతే డెవలప్ చేసుకున్నారో ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతుగా ఉండుకుంటూ ఇక్కడ మాగంటి సునీత గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజలు ముందరకు వస్తున్నారు. అంటే చాలా రోజుల నుంచి అందరూ ప్రజలు గమనిస్తున్నారు. వీనికి ఏడ బుద్ధి చెబుదాం, రేవంత్ రెడ్డి గారు ఏడ దొరుకుతారంటే వాళ్ళు జూబ్లీ హిల్స్ లోనే ఉప ఎన్నిక వచ్చినందుకు హైదరాబాద్ ప్రజలు ఖచ్చితంగా అంటే ప్రజా వ్యతిరేకత ఎట్లుంటుందో ఖచ్చితంగా నిరూపిస్తారండి.